இன்னைக்கு நாள் இன்னைக்கு அவனோட பர்த்டே. హ్యాపీ బర్త్డే మామా. హ్యాపీ బర్త్డే టు యు. నేను మీకోసం బాయ్స్ లో ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం నచ్చినా మాత్రం వీడియో లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారు ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఏమైనా మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం ప్రీసెట్ ఇచ్చాను ఫ్రెండ్, ఆడియో ఉంటుంది, మొత్తం ప్రీసెట్ ఉంటుంది. ఆ ప్రీసెట్లో ఎలా ఇమేజ్ యాడ్ చేయాలో మొత్తం చూపిస్తాను నేను, అలాగే యాడ్ చేసుకోండి. ఏం చేస్తానంటే ముందుగానే ఏం చేస్తాను మీకు ఆల్రెడీ ముందుగానే ఏం చేస్తానంటే రెండు మోషన్ విత్ వాటర్ మాకు లేదంటే ఏం చేస్తానంటే ఆల్రెడీ టెలిగ్రామ్ పేజెస్ పెట్టాను ఫ్రెండ్స్. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విత్ మాట్లాడండి మీ టెలిగ్రామ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు చూడండి, మీకు ఆల్రెడీ మీ ఎలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకుంటారు కదా ఫుల్ పేజ్ ప్రీసెట్ అనేది, ఏమైనా ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. చూడండి, మనకు ఫోన్లో మిస్ మ్యాచ్ వస్తుంది. ఫోన్లో ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మన ఫోన్స్ అన్ని యాడ్ చేసుకోండి. మీరు మొత్తం ఇవి ఉంటాయి, లేయర్స్ ఉంటాయి, అందులో ఇమేజెస్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడంండి, ఇక్కడ మాకు టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం టెక్స్ట్ లేయర్ ఉంటుంది, మొత్తం ఆల్రెడీ ఎఫెక్ట్స్ మొత్తం ఎఫెక్ట్స్ యాడ్ అవుతుంది. ఇక్కడ మాకు చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి మాకు ఈ విధంగా ఇమేజెస్ స్టార్ట్ అవుతాయి. మాకు ఆ విధంగా చెప్తే ఎలా యాడ్ చేస్తాను చూడండి. కౌంట్ చేసుకోండి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి మొత్తము. ఎన్ని మొత్తం 14-15 ఉండొచ్చు. బ్యాక్ వచ్చేసేయండి, ఒక ప్రెస్ అని క్లిక్ చేయండి. 9:6 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పాయింట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తానంటే ఈ విధంగా 9:6 మనకు స్క్రీన్ వస్తుంది. మనకి ప్రెస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ యారో టైప్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయో సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ప్రభాస్ సార్ గారి ఇమేజ్ తీసుకుంటున్నాను, ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్రెస్ అని క్లిక్ చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను చూడండి, మీరు 2 ఫింగర్ చూస్ చేసుకుని ఇమేజ్ ఈ విధంగా పెద్ద చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఈ విధంగా స్క్రీన్ తగ్గట్టు ఇమేజ్ పెట్టుకుని ఒక బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ బ్యాక్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫేమస్ PNG ఉందా క్లిక్ చేసుకుని, తర్వాత ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ వస్తుందా క్లిక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి, డిలీట్ క్లిక్ చేయండి. మళ్ళీ ప్రెస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ ఉందా డైరెక్ట్ క్లిక్ చేయండి. మరి 2 ఫింగర్ ఇచ్చేసుకోండి, మీది స్క్రీన్ తగ్గట్టు పెట్టుకోండి. బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, సెట్టింగ్ బ్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫేమస్ PNG క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ వస్తుంది, ప్లస్ సేవ్ క్లిక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఏం చేస్తారంటే 40-50 ఇమేజెస్ కన్వర్ట్ చేసుకోండి. మీ దగ్గర 1 టేప్ మాత్రం 40-50 చేసుకోండి, లేకపోతే ఏం చేసి డబల్ ఇన్వర్ట్ కన్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అంటే 10 ఫోటోస్ డబల్ యాడ్ చేసుకుందాం మనం, మీ దగ్గర లేకపోతే నెక్స్ట్ ఇమేజ్ డిలీట్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే 15 ఇమేజెస్ యాడ్ చేసుకోండి. అప్పుడే 15 ఇమేజ్ కన్వర్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న ఇమేజెస్ అన్ని కన్వర్ట్ చేసుకున్నాను. ఏం చేస్తానంటే ఫుల్ ప్యాకెట్ ఉంది, ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకొని ఏం చేస్తాను చూడండి, ఇక్కడ చూడండి 2 కాపీ లేయర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 2 కాపీ లేయర్స్ లో సేమ్ ఇమేజ్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కాపీ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత స్టార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్. క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ గ్యాలరీ లొకేషన్లో మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, మీరు ఆ లొకేషన్ మీద ఇమేజ్ సెట్ చేసుకోండి. ఇక్కడ ప్రెస్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ వస్తుంది చూడండి మీకు. అసలు బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కింద లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫిల్ క్లిక్ చేయండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదే సేమ్ ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్. కరెంట్ ఏంటో వేరే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు మీరు నచ్చుతుంది. నేను ఏం చేస్తుంటే అది ఇమేజ్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. మళ్ళీ నేను బ్యాక్ బటన్ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి మనకు యాడ్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ప్లే చేసుకుందాం ఫ్రెండ్స్. నువ్వు ఫస్ట్ ఏం చేస్తానంటే రెడ్ కలర్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ మనకు రెడ్ కలర్ ఏమేమి ఉన్నాయో అక్కడ ఇమేజ్కి ఎఫెక్ట్ అనేది ప్లే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ప్లే చేసుకోండి మొత్తం ఎఫెక్ట్. రెడ్ కలర్ ఎక్కడ ఉన్నాయేమో చూడండి, ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా పేస్ట్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్ లేయర్స్ ఉన్నాయి మొత్తంకు ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది ప్లే చేసుకుంటూ వెళ్ళండి మీరు. చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా అయిపోయింది రెడ్ టేబుల్స్. మనం ఏం చేస్తున్నాం చూడండి, మీకు రెడ్ అయిపోయిన బ్లూ లేయర్ ఉందా క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి, బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇదే విధంగా ఏం చేస్తారంటే ఇక్కడ బ్లూ కలర్ లేయర్స్ ఉన్నాయి కదా, మనకు బ్లూ కలర్ లేయర్స్ మొత్తం ఎఫెక్ట్ ప్లే చేసుకోండి మీరు. చూడండి ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు బ్లూ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఎఫెక్ట్ ప్లే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు చూడండి ఫ్రెండ్, నేను చెప్పేది అర్థమవుతుంది కూడా అర్థమవుతుంది కామెంట్ కూడా చెప్పగలరు, నాకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా మీకు డీటెయిల్స్గా. చూడండి థర్డ్ లేయర్ కాపీ చేసుకోండి. ఈ విధంగా గ్రీన్ కలర్ది ఎక్కడెక్కడ గ్రీన్ కలర్ లేయర్స్ ఉన్నాయి కదా, గ్రీన్ లేయర్స్కు ఎఫెక్ట్ అన్ని పే చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ మీరు. చూడండి ఈ విధంగా గ్రీన్ కలర్ పే చేసారా చూడండి. ఈ విధంగా ఎఫెక్ట్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనకు ఏం చేస్తారంటే ఇమేజెస్ యాడ్ చేసుకుందాం మనం మొత్తం. చూడండి మీ ఇమేజ్ ఫస్ట్ లేయర్ చూపించాను కదా, సెకండ్ లేయర్ క్లిక్ చేయండి, కలర్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, తర్వాత స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, సెకండ్ ఇమేజ్ చేసుకోండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.
బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. మరి థర్డ్ లేయర్ క్లిక్ చేసుకోండి, కలర్ క్లిక్ చేయండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి, థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చూడండి ఎక్కడ ఎంతవరకు ఉంటాయో లేయర్స్ మొత్తం చూడండి. లేయర్స్ ఈ విధంగా మొత్తం 96 ఇమేజ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నా మొత్తం ఇమేజ్ 96 ఇమేజెస్ యాడ్ చేస్తాను. అప్పుడక్కడ మీరు కూడా యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఏం చేశానంటే ఎండ్ వరకు నేను ఇమేజెస్ యాడ్ చేసుకున్నాను. 96 మొత్తం 96 ఇమేజెస్ ఫ్రెండ్స్ మొత్తం అంటే 96 ఇమేజెస్ మొత్తము ఈ విధంగా నేను యాడ్ చేశాను. మొత్తము చూపించగా ఎలా యాడ్ చేశాలో యాడ్ చేస్తే ఏం చేస్తాను, ఇక్కడ నాకు 3 CC లేయర్స్ ఆఫ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆన్ చేసుకుందాము. ఇక్కడ ఐ పక్కన చూడండి, ఐకాన్ కనిపిస్తుంది, ఆఫ్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి, ఆన్ అయిపోతుంది. ఈ విధంగా 3 లేయర్స్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మాకు ఎఫెక్ట్ యాడ్ వస్తుంది, కొంచెం గ్లోలా ఎఫెక్ట్ యాడ్ వస్తుంది మనకు. మీకు చూడండి ఈ విధంగా వస్తుంది మొత్తం వీడియో అనేది. సింపుల్గా వచ్చింది ఫ్రెండ్స్, సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైతే అనుకుంటాను మీకు. అర్థమైతే లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. గ్రూప్ లేయర్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తుంటే ఫోన్ యాడ్ చేస్తారు కదా, గ్రూప్ 1 లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ 01 ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసుకొని మీ యొక్క డేట్ ఉంటుంది కదా, బర్త్డే డేట్ వేసుకోండి. ఇక్కడ నవంబర్ ఉంది అనిపిస్తుంది, ఇక్కడ మీ మంత్ వేసుకోండి ఫ్రెండ్స్. చెప్పండి మర్చిపోయాను, ఇది మీకు చేసుకోండి. మీకు ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీరు ఈ విధంగా ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేద్దామండి, ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మరి వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సెటింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీ హై డివైస్లో కావాలనుకుంటే 108 పెట్టుకోండి, లో డివైస్లో కావాలనుకుంటే 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది, స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కనుకోండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.